ప్రభునందు మాకు అత్యంత ప్రియులైన దేవుని ప్రజలందరికీ యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన పూజ్యము దగ్గర నామం పేరిట శుభాలు ప్రకటిస్తున్నాను. బాగున్నారు మీరంతా? గుడ్ మార్నింగ్. ప్రభు మీ పట్ల ఉన్నతమైన ప్రణాళికలు కలిగి ఉన్నారు. ఆయన యోచించిన కార్యములు స్థిరపరిచే దేవుడు. ఆయన సంపూర్ణంగా మేము మీరు దేవుని సమర్పించుకుని ఆయన చిత్తానుసారంగా బ్రతకగలిగితే, పరిశుద్ధతను ప్రేమిస్తూ దేవుని ప్రేమను మీ హృదయాల్లో కలిగి ఉండగలిగితే విశేషమైన దీవెనలు, ఆశీర్వాదాలు ప్రభు మీకు ఇస్తారు. యుద్ధ కాలశం మీరు దేనికోసమైనా చింతిస్తున్నారా? దేనికోసమైనా అధైర్యపడుతున్నారా? భయపడుతున్నారా? ప్రభు మీకు వాగ్దానం ఇస్తున్నాడు, భయపడొద్దు. ఆయన వైపు చూడండి. అసాధారణమైన కార్యాలు దేవుడు జరిగించడానికి ఆయన ఇప్పుడు సామర్థ్యం కలిగిన వాడు. ఒకసారి ఆలోచించండి. ఈ సకల సృష్టిని తన మాట ద్వారా కలుగు చేసిన దేవునికి అసాధ్యమైనది ఏదైనా ఉంటుందా? ధైర్యం కలిగి ఉండండి. మీ జీవితాల ద్వారా దేవుని నామం మహిమపరచబడినట్లుగా ప్రభు మిమ్మల్ని జ్ఞాపకం చేసుకుని పోతున్నారు. ఈరోజు వాగ్దానం కోసం ఎదురు చూస్తున్నారు కదా. ప్రతిరోజు పరిశుద్ధ గ్రంథం తెరిచి ఒక వాగ్దానాన్ని మనం ధ్యానం చేస్తున్నాము. ఈ వాగ్దానాలు మన గొప్ప బలాన్ని, ఆశీర్వాదాన్ని ఇస్తున్నాయి. ఈరోజు వాగ్దానంగా బైబిల్ గ్రంథం తెరిచి రూతు గ్రంథం 2వ అధ్యాయం 10వ వచనం చదువుకుందాం. ద బుక్ ఆఫ్ రూత్ చాప్టర్ 2 and verse 10. అందుకు ఆమె సాగిలపడి తల వంచుకుని, ఏమి తెలిసి పరదేశినైన నా యందు లక్ష్యముంచునట్లు నీకు కటాక్షము కలిగెనో అని చెప్పగా, బోయజు, నీ పెనిమిటి మరణమైన తరువాత నీవు నీ అత్తకు చేసినదంతయు నాకు తెలియబడెను. పరిశుద్ధ గ్రంథంలో రూతు గ్రంథానికి ఉన్న ప్రాముఖ్యత మనందరికీ తెలుసు. రూతు అనే మాటకు ఫ్రెండ్ అని అర్థం. ఆమె ఒకప్పుడు మోయాబు దేశంలో ఉన్నప్పుడు దేవుని దూరంగా ఉంది, కానీ బెత్లెహేముకు రావాలి అని ఆశించినప్పుడే ఆమె స్నేహితురాలైంది దేవునికి కదా. మనందరం కూడా ఒకప్పుడు లోకంలో పడిచెడిన వారమే, కానీ యేసు ప్రభు మనలను తన స్నేహితులుగా చేసుకున్నారు. ఎంత గొప్ప ఆధిక్యత అది. రూతు దేవుని ప్రణాళికలో పాలిభాగస్తురాలైంది. ఆమె తీసుకున్న ఒక్క నిర్ణయం, బెత్లెహేముకు రావాలనే నిర్ణయం, ఆమెను చాలా ఉన్నతమైన స్థితిలో నిలబెట్టింది. ఆమె బెత్లెహేముకు వచ్చిన తర్వాత బోయజు పొలములో పరిగె ఏరుకోవడానికి వెళ్ళిన తర్వాత బోయజు ఆమెను చూసినప్పుడు బోయజుకు ఆమె మీద కటాక్షం కలిగింది, ప్రేమ కలిగింది, లేదా ఒక కన్సర్న్ ఆయన కలిగి ఉన్నాడు. ఆ సందర్భంలో రూతు బోయజ్తో మాట్లాడుతుంటుంది, ఏమీ తెలిసి పరదేశినైన నా యందు మీరు లక్ష్యముంచినట్లు మీకు కటాక్షం కలిగింది. నేను గొప్పదాన్ని కాదు కదా, మీ అంత ఉన్నతమైన స్థానంలో కూడా నేను లేను కదా. ఒక పరదేశిని నేను, మోయాబు దేశం నుండి వలస వచ్చిన దాన్ని. నా పట్ల ఇంత ప్రేమ ఎందుకు, ఇంత కటాక్షం ఎందుకు, నా మీద ఎందుకు లక్ష్యం ఉంచుతున్నారు అని అడిగినప్పుడు బోయజ్ చెప్పాడు, నీ గురించి అంతా నేను తెలుసుకున్నానని. ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా, ఈ వచ్చిన భాగంలో బోయజు మన ప్రభు అని యేసుక్రీస్తు వారికి సాదృశ్యంగా ఉన్నాడు. రూతు మనందరికీ సాదృశ్యంగా ఉంది. బోయజుకి మంచి లక్షణం ఏంటంటే అతడు రూతు యందు లక్ష్యం ఉంచాడు అని బైబిల్లో మనం చూసాం కదా. దేవుడు కూడా మన యందు లక్ష్యం ఉంచిన దేవుడు. ఎప్పుడైనా మన శ్రమ వచ్చినప్పుడు, లేదా కష్టం వచ్చినప్పుడు, ప్రతికూల వాతావరణం వచ్చినప్పుడు, ఎవరైనా నా యందు లక్ష్యం ఉంచితే బాగుండు, నా మీద దృష్టి నిలిపితే బాగుండు అని చాలా ఆశపడుతుంటాం. అయితే దేవుని లేఖను సెలవిస్తూ ఉంది, దేవుడు మన పట్ల లక్ష్యం ఉంచే దేవుడు. ఆయన చూపు మన మీద ఉంది, ఆయన కనుదృష్టి మన మీద ఉంది. కారణం ఏంటో తెలుసా? ఆయన తన రూపంలో, తన పోలికలో మనల్ని చేసుకున్నాడు గనుక, సిలువలో మనందరి కోసం తన ప్రాణాన్ని అర్పించాడు గనుక, నీవు రక్షణ పొందాలని, మారు మనసు రక్షణానుభూలను ఎదగాలని, ఫలించే వ్యక్తిగా నీవు ఉండాలని, నీ జీవితం ద్వారా దేవుడు మహిమ పొందాలని ఆయన ఎప్పుడు ఆశపడుతూనే ఉన్నారు. ఆయన ప్రణాళికలు నీ పట్ల ఎప్పుడు నెరవేర్చబడాలని దేవుడు కోరుతున్నాడు. నీ సంసిద్ధత, నీ విధేయత, నీ విశ్వాసము, నీ సమర్పణ దేవుని కార్యాలు మరింత స్పష్టంగా జరగడానికి ఉపయోగపడుతుంది. దేవుని బిడ్డ, ప్రభు నీ పట్ల లక్ష్యం ఉంచాడు. నిన్నెవరూ పట్టించుకోవట్లేదా? అందరూ నిన్ను విడిచి వెళ్ళిపోయారా? ప్రియ తల్లిదండ్రులారా, మీ పిల్లలు మీ గురించి అసలు ఆలోచన చేయడం లేదా? ఎక్కడో మిమ్మల్ని ఒంటరిగా దిగబెట్టేసి, ఒంటరిగా ఉంచేసి, వారి పనుల్లో వారు బిజీగా ఉండి మిమ్మల్ని అసలు పట్టించుకునే పరిస్థితుల్లో మీరు కృంగిపోతున్నారా? లేదా భర్త వదిలిపెట్టేశాడని కొంతమంది భార్యలు ఏడుస్తుండొచ్చు, భార్య విడిచిపెట్టిందని భర్తలు బాధపడుతూ ఉండొచ్చు. ఇలాంటి పరిస్థితుల్లో నా యందు ఎవరు లక్ష్యం ఉంచుతారు, ఎవరు నన్ను నడిపిస్తారు, ఎవరు నన్ను ముందుకు తీసుకెళ్తారు అన్న ఆ బాధ నిన్ను తొలిచివేస్తుందా? బంధువులందరూ ఏదో ఒక సందర్భంలో మా చుట్టూ ఉండేవారండి. కొంచెం మేము నష్టాల్లోకి వెళ్ళిపోతుంటే, కష్ట పరిస్థితులకు వస్తుంటే అందరూ మమ్మల్ని వదిలిపెట్టేశారని అనే బాధ నీలో ఉందా? దేవుడు నీతో మాట్లాడుతున్నాడు ఈరోజు. ఆయన వైపు నుంచి చూడాలి. గొప్ప కార్యాలు ప్రభు నీ జీవితంలో జరిగించేవాడు ఆయన. నీ యందు లక్ష్యం ఉంచే దేవుడు ఆయన. ఇశ్రాయేలీయులు ఐగుప్తు దేశంలో బానిసలుగా ఉన్నప్పుడు, లేదా దాస్యగృహమైన ఐగుప్తులో వారు నలిగిపోతున్నప్పుడు ఫరో వారిని రోజు రోజుకి ఇబ్బంది పెట్టడం ప్రారంభించాడు. ఇన్ఫ్యాక్ట్ ఆ ప్రతికూల వాతావరణం రోజు రోజుకి ఇంక్రీజ్ అయిపోతూ ఉంది.
ఆ సందర్భంలో ప్రజలు మూలిగారట. ఇశ్రాయేలీలు నిట్టూర్పులు విడిచారు. దుఃఖము, వేదన, బాధ వారిని కమ్మేసినప్పుడు లేఖనం సెలవిస్తూ ఉంది, దేవుడు వారి మీద లక్ష్యం ఉంచాడని. లక్ష్యం ఉంచడం మాత్రమే కాదు, మోషేని దేవుడు పంపించి ఫరో మెడలు వంచి ఇశ్రాయేలు ప్రజలను బయటికి తీసుకొచ్చారు. ఒక బానిస గృహంలోంచి వారు బయటకు వచ్చినప్పుడు వారు ఆనందించారు, సంతోషించారు. దేవుని ప్రజలారా, ప్రభువుని ఎందు లక్ష్యం ఉంచాడు. నువ్వు ఏ శ్రమలో, ఏ ఇబ్బందులో, ఏ దాస్య గృహంలో, ఏ ఇబ్బంది కొలిమిలోనే ఉన్నావో అక్కడి నుంచి నేను విడిపించడానికి దేవుడు సామర్థ్యం కలిగిన వాడు. ఆశ్చర్యమైన కార్యాలు నీ జీవితంలో జరిగిస్తాడు. అంత మాత్రం కాదు, కటాక్షము కలిగిన దేవుడు ఆయన, కృప కలిగిన దేవుడు ఆయన, కరుణ కలిగిన దేవుడు, వాత్సల్యం కలిగిన దేవుడు ఆయన. దేవుడు నీ జీవితంలో మేలు చేయడానికి ఇష్టపడుతున్నాడు. బోయజు రూతును లక్ష్యము చేసినప్పుడు, తన కటాక్షమును కృమ్మరించినప్పుడు రూతు యొక్క ప్రతి అవసరము తీర్చబడింది. మీరు ఆ క్రింద వచనాలన్నీ మీరు చదువుతూ ఉంటే రూతు యొక్క ప్రతి అవసరము కూడా తగిన సమయంలో దేవుడు తీర్చినట్టుగా లేఖనాల్లో మనం చూస్తున్నాం. దేవుడు మహిమైశ్వర్య సంపన్నుడు, తన ఐశ్వర్యంలో మన ప్రతి అవసరాన్ని తీరుస్తాడు. ఈరోజు దేనికోసం నువ్వు ప్రార్థన చేస్తున్నావు? ఏ విషయాల కోసం దేవుని సన్నిధిలో గోజాడుతున్నావు? కేవలం భౌతిక సంబంధమైన అవసరాల గురించి నేను మాట్లాడడం లేదు. బహుశా నీకు ఆత్మ సంబంధమైన అవసరాలు కొన్ని ఉన్నాయి. మానసికంగా నీవు కొన్ని అవసరాలు కలిగి ఉన్నావేమో. దేవుడు అన్ని విషయాల్లో నిన్ను జ్ఞాపకం చేసుకుని తన భద్రతను, తన క్షేమాన్ని, తన మహిమను, తన ప్రభావాన్ని ఇవ్వడం ద్వారా నీ జీవితంలో మేలు చేయాలని ఆయన కోరుతున్నారు. ఈ వాగ్దానం ఈరోజు క్లెయిమ్ చేసి ప్రభువును స్తుతిద్దామా? కన్నులు మూసుకోండి. ప్రేమగల తండ్రి, మీరు మాకు ఇచ్చిన ఈ వాగ్దాన సందేశాన్ని బట్టి నీ కొందనాలు. బోయజు రూతును లక్ష్యము చేసి ఆమె మీద కటాక్షము చూపినట్టుగా ప్రభువా, నీవు అంతకన్నా ఎక్కువగా కృపను, ప్రేమను, వాత్సల్యతను మా మీద కృమ్మరించావు ప్రభువా, నీ కొందనాలు. బోయజు రూతును లక్ష్యము చేసినట్టుగా నీవు కూడా మమ్మల్ని లక్ష్యం చేశావు. పాపంలో, శాపంలో పడి ఉన్న మమ్మల్ని అలా వదిలిపెట్టేక నీ కృప ద్వారా మమ్మల్ని లేవనెత్తిన ఆయన బలపరిచి నీ మహిమ కొరకు మమ్మల్ని నిలబెట్టినందుకు నీకు స్తోత్రాలు. ఈరోజు మా ప్రియులు ఎంతమంది అయితే వాగ్దాన సందేశం ఆయా ప్రాంతాల నుంచి వీక్షిస్తున్నారో వారందరినీ దీవించండి. అనారోగ్యంతో ఉన్న వారిని స్వస్థపరచను. యెహోవా రాఫా నీకు పేరుంది ప్రభువా. కనికరించి మేలుతో నింపండి. విడుదల లేని వారికి విడుదల ఇవ్వండి. ఆశీర్వాదం కొరకు ప్రార్థన చేస్తున్న వారిని ఆశీర్వదించండి. ఘనత, మహిమ నీకే చెల్లిస్తూ యేసు నామం పేరిట అడుగుచున్నాం తండ్రి. ఆమెన్, ఆమెన్. గాడ్ బ్లెస్ యు డియర్ ఫ్రెండ్స్. హ్యావ్ ఎ వండర్ఫుల్ డే. పరీక్షలు రాస్తున్న యవన బిడ్డల కోసం ప్రార్థన చేయాలని నేను దేవుని చేత ప్రేరేపించబడుతున్నాను. మీరు ఏ రకమైన పరీక్ష రాస్తున్నా ఈ ప్రార్థనలు ఏకీవించండి. దేవుడు మీకు జ్ఞానాన్ని దయచేయాలని, అన్ని విషయాల్లో మిమ్మల్ని భద్రపరచాలని మీకోసం నేను ప్రార్థన చేస్తాను. ప్రేమగల మా తండ్రి, గొప్ప దేవాని కొందనాలు. మా యవన బిడ్డల కొరకు ప్రార్థన చేస్తున్నామో, ఎవరెవరైతే పరీక్షలు రాస్తూ ఉన్నారో ఈ సంవత్సరం వారందరినీ నీ దయగల చేతులకు అప్పగిస్తున్నాం. నీ లేఖనంలో రాయబడింది, ఎవరికైనా జ్ఞానం కొదుగుంటే అడగండి, ధారాళంగా దేవుడు దయచేస్తాడని నీ లేఖన భాగాన్ని జ్ఞాపకం చేసుకుని నేను స్తుతిస్తున్నా. అవునయ్యా, మొదట మీరు మాకు ఆధ్యాత్మిక జ్ఞానాన్ని అనుగ్రహించే దేవుడు, ఆ తదుపరి మాకు కావాల్సిన ప్రతివిధమైన జ్ఞానాన్ని నీవు అనుగ్రహించే దేవుడు కనుక నీకు స్తోత్రాలు. బుద్ధి జ్ఞానముల సర్వ సంపదలు ఆయన యందు గుప్తములై ఉన్నవని నీ వాక్యంలో రాయబడిన రీతిగా మా ప్రియులు ఎంతమంది అయితే ఎగ్జామ్స్ రాస్తున్నారో వారికి కావలసిన సమయోచితమైన జ్ఞానాన్ని దయచేయండి. ఏ ప్రశ్నకు ఏ సమాధానం రాయాలో కావలసిన జ్ఞానమును, నడిపింపును మీరు దయచేయండి. వారి ప్రయాణాల్లో కావాల్సిన భద్రత మీరు దయచేయండి. ఎగ్జామినేషన్ సెంటర్స్కి సకాలంలో చేరుకోవడానికి కృప చూపించండి. ఎగ్జామ్స్ రాస్తున్నంతసేపు నాయన వారికి చక్కని ఫోకస్ మీరు దయచేయండి. రిమెంబరెన్స్ మీరు ఇవ్వండి. క్రియేటివిటీని దయచేయండి. నీ దయ, నీ కృప ఎల్లప్పుడూ వారి మీద ఉన్న దయచేయమని కోరుతున్నాం. దేశం యొక్క ఉన్నత స్థలాల్లో నిలబెడతాను అని వాగ్దానం చేసిన దేవుడు, మా ప్రియులందరినీ మీరు బలపరిచి ఎగ్జామ్స్లో మంచి రిజల్ట్ మీరు అనుగ్రహించి నాయన నీ కృపలో వర్ధిల్లడానికి సహాయం చేయండి. అనేక మందికి వారు దీవెనకరంగా, ఆశీర్వాదకరంగా ఉండడానికి సహాయం చేయండి. మా ప్రార్థన వినినందుకు నీకు కృతజ్ఞతాస్తులు చెల్లిస్తూ మరొకసారి మా యవన బిడ్డలందరినీ నీ ప్రేమగల చేతులకు సమర్పించుకుంటూ యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామం పేరిట అడిగి వేడుకొనిచున్నాం తండ్రి. ఆమెన్. God bless you, dear youngsters. May the Lord bless you with his wisdom and knowledge. Amen. Praise the Lord. క్రైస్ట్ వర్షిప్ సెంటర్ ఓ బలమైన సంఘ ఉద్యమం. కొన్ని సంవత్సరాల క్రితం కేవలం ఇద్దరితో ప్రారంభించబడిన పరిచర్య నేడు ప్రపంచవ్యాప్తంగా లక్షలాది మందిని ప్రభావితం చేయుచున్నది. రాజమండ్రి, సికింద్రాబాద్, బెంగళూరు, నెల్లూరు, దుబాయ్, బెహ్రైన్, కరీంనగర్, విశాఖపట్నం, గద్వాల్, కొవ్వూరు, మలకపల్లి, శ్రీలంక, భూటాన్, అడ్డతీగల, పాలమూరు, ఒంగోలు, బళ్ళారి, కోరుకొండ, పోతవరం,
నల్లజర్ల, వెంకటరామయ్యగూడెం, మచిలీపట్నం, ఇందిరానగరాలతో పాటు అనేక గ్రామాల్లో క్రైస్ట్ వర్షిప్ సెంటర్ ఆరాధనలు జరుగుచున్నవి. వాక్య సంబంధమైన ఉజ్జీవంలో, పరిశుద్ధాత్మ సంరక్షణలో కొనసాగాలనుకునే ప్రతి ఒక్కరికి మా ప్రేమపూర్వక ఆహ్వానాన్ని అందిస్తున్నాము. రండి, ఆత్మతో సత్యముతో ప్రభువైన యేసు క్రీస్తును ఆరాధిద్దాం. మీరు ఇంతవరకు విన్న దైవ సందేశం మరియు దేవుని సేవకులు చేసిన ప్రార్థన మీకు ఆశీర్వాదకరముగా ఉన్నదని విశ్వసించుచున్నాము. ఈ సందేశాన్ని మీ స్నేహితులకు, బంధువులకు షేర్ చేయండి. మీకు ఏదైనా ప్రార్థన అవసరత ఉన్నచో మా ఫోన్ నంబర్లకు కాల్ చేయండి. దేవుడు మిమ్మల్ని ప్రేరేపిస్తే విశ్వాసంతో సాగుచున్న ఈ పరిచర్యను ప్రోత్సహించండి. మరిన్ని వర్తమానాలు, పాటలు వినుటకు జాన్ వెస్లీ మినిస్ట్రీస్ అను మా యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొనండి. ప్రభువైన యేసుక్రీస్తు కృప మీకు తోడైండును గాక.